నమస్కారం అండి. సుభాన్ అల్లా ఆదా వర్సై. గుడ్ మార్నింగ్ ద హోలీ స్పిరిట్. మనం ప్రాణాయామాలు నేర్చుకుంటున్నాం. ప్రాణాయామాల్లో శీత్కారి యొక్క ప్రాముఖ్యత ఏమిటి, శీతలి ఏమిటి, శీత్కారి ఏమిటి, శీతలిని నాలుకని ఎలా ముందుకి కాకిలాగా ఎందుకు ఉంచుతాం, కాకిలాగా ఎలా అలర్ట్ ఉంటాం. సో ఎవరైతే నాలుకని ఇలా ఉంచలేరో అది జన్యుపరమైనటువంటి వ్యాధి అని, ఆ జన్యుపరమైనటువంటి వ్యాధులు ఎందుకు వస్తాయి, అవి ఇటు 22 తరాల నుంచి వస్తాయని, మనం ఈ రోజుల్లో పెళ్ళి చేసుకోబోయేటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పేరెంట్స్ కానీ వాళ్ళ యొక్క జీన్స్, వాళ్ళ యొక్క జన్యువుల్ని మొదలు టెస్ట్ చేయించుకోవాలి. మ్యాచ్ మేకింగ్ అంటే గుణాలు చూడటం కాదు నాయన. ఎస్, ఒకప్పుడు గోత్రం ఉంది, కానీ అన్నిటికంటే ముఖ్యం ఈ రోజుల్లో మరి సైన్స్ అని అంటున్నాం కనుక సైన్స్ని ఉపయోగించుకోవాలి. సైన్స్ ప్రకారంగా మన డిఎన్ఏ క్రోమోజోమ్ హస్బెండ్ కాబోయేటువంటి బాయ్ కానీ గర్ల్ కానీ వాళ్ళిద్దరి పేరెంట్స్ కానీ ఇటువైపున ఉండేటువంటి గర్ల్ యొక్క పేరెంట్స్ కానీ బాయ్ యొక్క పేరెంట్స్ కానీ వాళ్ళ యొక్క పేరెంట్స్ మరియు పిల్లల యొక్క జీన్స్ కనుక టెస్ట్ చేసినట్లయితే మైటోకాండ్రియల్ ఆర్ఎన్ఏ ఏదైతే ఉంటుందో దాన్ని మ్యాప్ టెస్ట్ అని అంటాం. ఆ మైటోకాండ్రియల్ డిఎన్ఏ మ్యాప్ టెస్ట్ కనుక చేయించినట్లయితే ఇటు 22 తరాలు అటు 22 తరాలు ఏవైతే ఉంటాయో ఆ 22 తరాల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా, వీళ్ళకి కలగబోయేటువంటి సంతానం ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క మనసు ఎలా ఉంటుంది, శరీరం ఎలా ఉంటుంది, ఏమైనా ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు వస్తాయా, మానసిక సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు వస్తాయా, వాళ్ళ యొక్క తెలివితేటలు ఎలా ఉంటాయి, ఐక్యూ ఎలా ఉంటుంది, ఈక్యూ ఎలా ఉంటుంది, ఎస్క్యూ ఎలా ఉంటుంది, సిక్యూ ఎలా ఉంటుంది, కాగ్నిటివ్ కోషియంట్ ఎలా ఉంటుంది, స్పిరిచువల్ కోషియంట్ ఎలా ఉంటుంది, సోషల్ కోషియంట్ ఎలా ఉంటుంది, ఎమోషనల్ కోషియంట్ ఎలా ఉంటుంది, ఇంటెలిజెన్స్ కోషియంట్ ఎలా ఉంటుంది, స్పిరిచువల్ కోషియంట్ అనేది ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మ్యారేజ్ అంటే అన్ని కోషియంట్లు ఉంటేనే, అంతేగాని ఉట్టి ఫిజికల్ కోషియంట్ అంటే కేవలం శరీరాన్ని మాత్రమే చూసి చేసుకోవడం వాడు అది మన చరిత్రలో లేదు, మన సాంప్రదాయంలో లేదు. అది ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. శరీరాన్ని యూజ్ చేసుకోవడం అనేది ఈ యొక్క తోలు సంచితో కూడినటువంటి ఈ శరీరానికి మన పూర్వీకులు ఎప్పుడూ కూడా విలువ ఇవ్వలేదు. అవునా? ఈ తోలు సంచి యొక్క చూసేటువంటి ఆకారం కేవలం 0.001% నిజం మాత్రమే. 99.9999% ఏదైతే ఉందో అందరిది అదే తోలు సంచి. ఆ చర్మం పై పొరని తీసేస్తే మనం అందరం అలాగే కనిపిస్తాం, భీకరంగా కనిపిస్తాం, ఎర్రగా కనిపిస్తాం, ఉదృధిర కలంలో రక్తంలాగా కనిపిస్తాం. ఏమన్నా మనం చూసారంటే భయపడిపోతాయి. అవునా? అంత భయానక రకమైన, ఇంకా కొంచెం లోపలికి వెళ్ళామంటే చీము, నెత్తురు అంత బయటకు వచ్చింది అనుకోని ఆయన చూడలేము. ఇంకా కొంచెం కిందికి వెళ్ళామనుకో మూత్రం విసర్జన, మలమూత్ర విసర్జనలతో కూడినటువంటి ఈ శరీరం ఎక్కడ చూసిన చీము, ఆ యొక్క దుర్భరంగా ఉంటుంది. అందులో అందం ఎక్కడుందో అర్థం కాదు. ఆ శరీరాన్ని భాషించేటువంటి వాడు, అభిమానించేటువంటి వాడు, ఆ శరీరాన్ని ఎవరైనా ఏమన్నా అంటే రియాక్ట్ అయ్యేటువంటి వాడు ఎంత అవివేకి, ఎంత అవిద్య అనేటువంటి విషయం అవివేకి, ఒక మూర్ఖునికి మాత్రమే అది సాధ్యం. కానీ ప్రస్తుతం వ్యావహారికంలో కలియుగంలో మనం అంతా చూసేది నా అల్లుడు ఇలా ఉండాలి, నా కూతురు ఎలా ఉందని కాదు, నాకు రాబోయేటువంటి కోడలు ఎలా ఉండాలి, నాకు రాబోయేటువంటి అల్లుడు ఎలా ఉండాలి, చర్మం ఎలా ఉండాలి, అంతేగాని గుణం ఎలా ఉండాలి, స్వభావం ఎలా ఉండాలి, అయ్యా ఆస్తులు ఉన్నాయా లేవా, ఆనందం అనేటువంటి ఆస్తి కూడా కాదు, శాస్త్రీయమైనటువంటి విజ్ఞత ఉందా లేదా కాదు. అవునా? ఆనందంగా ఉండేటువంటి యాటిట్యూడ్ ఉందా లేదా అని కాదు, ఆస్తి ఉందా లేదా అని కానీ. ఈ ఆస్తులు ఉన్నాయంటే అతను నాస్తికుడు అని అర్థం. అతను ఎలా సుఖపెడతాడయ్యా? అందుకే మన యొక్క పూర్వీకులు ఏ విధంగా అయితే చూసారో ఆ విధానం అనేది శాస్త్రీయమైనటువంటి విధానం. ఇప్పుడు మనం అనుసరించేటువంటి విధానాలు అయితే ఉన్నాయో, ఈ చర్మం చూసి ప్రేమలో పట్టం కానీ, లేకపోతే ఏ ఫేస్బుక్లోనో, లేకపోతే ఏ ట్విట్టర్లోనో, లేకపోతే ఏ సోషల్ నెట్వర్క్లోనో ఎవరికీ పరిచయం లేనటువంటి వీడు అనుకుంటాడు చాలా స్మార్ట్ అని. అందులో ఎవరి లోపటనో ఏదో పరిచయం ఏర్పడి, ఆ పరిచయంతో ఏర్పడినటువంటి స్నేహం, ఆ స్నేహం కాస్త వివాహం, అందులో 80% మోసాలే. ఆ తర్వాత ఏదో ఒకటి అయినా ఎన్నో సమస్యలు.
సో అయ్యా సైంటిఫిక్గా అంటే ఆ రోజుల్లో గోత్రం అన్నారు, ఆ రోజుల్లో గుణాలు అన్నారు. మరి ఈ రోజుల్లో మనం క్రోమోజోమల్ ఎనాలిసిస్ చేసుకుంటే సో రాబోయేటువంటి పిల్లల యొక్క శ్రేయస్సును కోరి అయినా మనం చేయాలి ఆ పని, పెళ్ళి చేసుకోకముందుకే. ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత అవునా సో మన వల్ల ఇది నష్టం జరిగితే చాలా కష్టం. అందుకే ఆ రోజుల్లో ద్రౌపదిని అవునా పాండవులకు ఇచ్చి చేయాలన్నా, లేదా సీతమ్మ తల్లిని రామునికి ఇచ్చి చేయాలన్నా సో అవునా యోగ్యుడైనటువంటి భర్త, అంటే ఫిజికల్గా చూసి కాదయ్యా, వీళ్ళు శరీరంలో దారుఢ్యం ఉందా లేదా అని చూసి కాదు కదా, వాళ్ళ ఆస్తులు చూసి కాదు కదా ఇచ్చింది. అవునా సో యోగ్యుడైనటువంటి వ్యక్తి, ఒక యోగి అయినటువంటి వ్యక్తిలా కాదా, ధర్మరాజు లాంటి అవునా యుధిష్ఠిరుడు లాంటి ప్రజ్ఞ, విజ్ఞత, వివేకము, విద్య, అవునా అర్జునుని లాంటి సమాధి, ఆ యొక్క భీముని లాంటి వీర్యము, నకుని లాంటి అవునా సతి, సహదేవుని లాంటి సతి, సమాధి, ప్రజ్ఞ, శ్రద్ధ, భక్తి ఇవన్నీ కనుక ఉన్నట్లయితే అవునా వీటినే పంచగుణాలు అని అంటాం. ఆ 5 గుణాలు ఉంటే విముక్తి అనేది ఉన్నట్టు లెక్క, అది మాత్రమే మార్గం. అవునా వీటినే పంచబాలాని అని అన్నారు. అందుకే ద్రౌపదిని అవునా ఆ ద్రుపదరాజు ఆ ద్రౌపదిని ఎవరికి ఇచ్చాడయ్యా, పాండవులకి ఇచ్చాడు. ఆ ద్రౌపది మహాతల్లి అవునా ఎందుకయ్యా మరి 5 భర్తల్ని, ఎందుకంటే ఆ 5 గుణాలు ఉంటేనే ఎన్లైటన్మెంట్ వస్తుంది. ఆవిడ అంతకంటే ఇంకా చాలా గొప్పనటువంటి మేధావి అవునా. అందుకని ఆవిడకి ప్రజ్ఞ కావాలి, సమాధి కావాలి. అందుకే ఆవిడ ఆ 5 గుణాలని ఆ 5 గుణాలని పెళ్లి చేసుకుందంటే ఏంటి, 5 గుణాలు ఉంటే పురుష సాక్షాత్కారం కలిగిందని అర్థం. అవునా అప్పుడు గురువు, ఆమె యొక్క గురువు ఎవరయ్యా, సాక్షాత్ పరమ గురువైనటువంటి ఆ కృష్ణుడు. అవునా ఆ కృష్ణుడు ఈ 5 గుణాలు అవునా ఎవరు, యుధిష్ఠిరుని లాంటి ప్రజ్ఞ, ఆ తర్వాత భీముని లాంటి వీర్యము, ఆ తర్వాత అర్జునుని లాంటి సమాధి, నకులుని లాంటి అవునా శ్రద్ధ, భక్తి, సహదేవుని లాంటి సతి, ఈ 5 గుణాలు ఉండటం వల్ల ఆ ద్రౌపది ఆ మహాతల్లి పూర్తి జ్ఞానోదయాన్ని పొందినటువంటిది. అవునా పూర్వజన్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల్ని అన్నింటినీ అధిగమించి ఆవిడ జ్ఞానోదయాన్ని పొందింది. ఆ జ్ఞానోదయాన్ని పొందడానికి ఎవరికైనా కూడా ఆ మహాభారతంలో ఏంటయ్యా అంటే ఈ 5 గుణాలు ఉండాలి. 5 మనం ఏం చూడాలి, హస్బెండ్లో 5 గుణాలు చూడాలి అని అర్థం. అంతేగాని అవునా సో ఈ రోజుల్లో 5 గుణాల్లో అవునా ఈయనలో ఆ రోజుల్లో అంటే వాళ్ళు అందరికీ తెలుసు వాళ్ళ లోపల ఏం గుణం ఉందనేది వాళ్ళ రాసులో. ఈ రోజుల్లో అబ్బాయి ఈయన లోపల ఈయన గుణం ఈ గుణం ఇలా 5 గుణం చేసుకుంటా అంటే కుదరదు ఈరోజు. అదే పురుషులైతే 5 గుణం చేసుకున్నా కూడా మరి అది లీగలా ఇల్లీగలా కాదయ్యా, అది ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి వస్తుంది. కానీ మన దేశంలో ఈక్వాలిటీ చూడండి. అవునా ఒక స్త్రీ అవునా భర్తల్ని కలిగినటువంటి సాంప్రదాయం ఉంది, ఒక భర్త ఎంతోమంది భార్యల్ని కలిగినటువంటి సాంప్రదాయం ఉంది. అదొక పెద్ద, ఇది రాజులకి మాత్రమే అది తగును. ఎందుకంటే సో వాళ్ళ యొక్క రాజ్యం అభివృద్ధి చెందాలి అంటే సైనికులు ఉండాలి అని అంటే, అందుకని ఆ విధంగా అది ఒక ధర్మం, రాజధర్మం అనేది ఒకటి ఉంది కనుక దానికి అనుసరించి వాళ్ళు చేసుకున్నారు. కానీ దాంట్లో ఉండేటువంటి పరమధర్మం ఏంటయ్యా అంటే సో ఇది ఎందుకు చెప్తున్నానయ్యా అంటే వాళ్ళు ఏదో ప్రేమలు ఆ తర్వాత అవి లేవు మనకి ఎప్పుడు కూడా. మన యొక్క శాస్త్రము, మన యొక్క పురాణాలు కానీ, మన యొక్క పురాణాల కంటే మన యొక్క మహాభారతం కానీ, లేకపోతే రామాయణం అనేది మొదటి ఎపిక్ అయితే మన యొక్క మహాభారతం అనేది మొదటి నవల. అవునా సో ఇవి అయితే గొప్ప బృహత్ గ్రంథాలు. సో ఒక స్టోరీ ఫామ్లో మనకి చెప్పారు. గొప్పనైనటువంటి ఆధ్యాత్మికతని మనకి కథ రూపంలో చెప్పటం వల్ల మనకి మన యొక్క బ్రెయిన్ ట్యూన్ అవుతుంది, మనకి తేలిగ్గా ఎన్లైటన్మెంట్ వస్తుంది కనుక ఆ విధంగా వాళ్ళు కావ్య రూపంలో చెప్పారు. ఆ చెప్పినటువంటి అది ఏంటి, అది స్పిరిచువాలిటీ. అందుకని స్పిరిచువాలిటీ మెసేజ్ అక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే వాళ్ళ యొక్క గుణగణాలు. అంతేగాని అక్కడ ఉండే రామాయణం అనేది కానీ సో ఆ తర్వాత ఏముంటుంది రామాయణంలో, ఏముంటుంది అంతా సాక్రిఫైసే. రాముడు సీతకి, సీత రామునికి ఏ విధంగా అన్ని కష్టాలే వాళ్ళ జీవితంలో, ఒక్కరోజు సుఖం లేదు. ఇటు చూడండి పాండవులు, ద్రౌపది, ఏ రోజైనా ద్రౌపది సుఖంగా ఉందనయ్యా అంటే అది నిజమైనటువంటి జీవితానికి అది ఆ యొక్క కావ్యాలు ప్రతిబింబిస్తాయి. అంతేగాని ఏదో డెల్యూజన్ కాదు.
మన సినిమాల్లో ఉన్నట్టు డ్యాన్సులు, ఐటమ్ సాంగులు, హీరోలు హీరోయిన్ల మధ్య ఏమే సో హీరో హీరోయిన్ల మధ్య ప్రతి 10 నిమిషాలకు ఓ సాంగ్, 5 నిమిషాల సాంగ్, సాంగ్లో ఓ 10 సీన్లు 30 సీన్లు, ఓ సీన్ స్విట్జర్లాండ్లో ఉంటే, ఓ సీన్ హిమాలయాల్లో ఉంటే, ఓ సీన్ ఇక్కడ నుంచి ఉంటే 35 నిమిషాల దాంట్లో ఎన్ని డ్రెస్సులు మారుతాయి? 30 రకాల డ్రెస్సులు మారుతాయి, 30 రకాల ఏది కుప్పిగంతులు, కోతిగంతులు అందులో. సో ఏంటది ఆ సినిమాలో వాళ్ళు వేసేటువంటి అవునా ఆ యొక్క కుప్పిగంతులు చూడటానికి మనం నోరెళ్ళ పెట్టి చూడటం, మనం ఇంకా ఎంత మురుకులమో చూడండి. అర్థమైందండి? ఆ సినిమాలో 30 చోట్ల నుంచి ఏదో 30 చూపిస్తారా? అందులో ఏముందా? డెల్యూజన్ అని ఏమన్నా సత్యం ఉందానే? ఆ సినిమాలో నిజంగా కూడా నువ్వు నీ భార్యని నువ్వు లేకపోతే నీ కాబోయేటువంటి ఏది నీ యొక్క భార్యని కానీ లేకపోతే నువ్వు అలా ఏది అందులో ఎంజాయ్ చేస్తాం కదా అందరం కూడా. ఏది పార్కులో అందరి మధ్యలో వాళ్ళు డ్యాన్సులు చేస్తూ ఉన్నారు అందరూ కోరస్గా. మరి మీరు కూడా కాబోయేటువంటి దంపతులు మీరు అలా కూడా ట్యాంక్ బండి మీదకి వెళ్ళో లేకపోతే అవునా సో లేకపోతే ఏ పార్కులోకి సంజీవయ్య పార్కులోకి ఇందిరా పార్కులోకి లేకపోతే అవునా ఏ బీచ్ మీదకో వెళ్ళి అందరూ చుట్టూ ఉన్నప్పుడు మేము కూడా అలాగే డ్యాన్స్ చేస్తాం. మరి సినిమాలు అందరూ కేరింతలు కొడతారు, డాన్సులు చేస్తారు, ఈలలు కొడతారు. అవునా ఓహో చాలా బాగుంది, హీరోయిన్ డ్యాన్స్ బాగుంది. మరి కాబోయే పిల్లని తీసుకొని రోడ్డు మీద అలా డ్యాన్స్ చేస్తే ఏమయ్యా ఎలా ఏమంటారయ్యా లోకం? నేను చూసి ఏమంటారయ్యా? వీడికి పిచ్చి ఎక్కిందానండి, వీడికి ఇదేం దౌర్భాగ్యం అండి. అదే సినిమా హాల్లోనే తప్ప ఎంత గొప్పగా ఉందండి. ఆ 30 డ్రెస్సులు చేంజ్ చేసుకుంటే అది ఆ 30 ఐటమ్ సాంగ్, ఇంకా ఐటమ్ సాంగ్, ఇంకా ఏమంటే అది చూపెట్టాలి, ఇది చూపిస్తే ఐటమ్ సాంగ్ ఉండాలంట. ఏది సినిమా సక్సెస్ కావాలంటే ఓ ఐటమ్ సాంగ్లు ఉండాలంట. ఐటమ్ సాంగ్లు అంటే మన అందులో హీరోయిన్ కాదు అంటే ఇంకెవరినో పట్టుకురావాలి. ఎవరిని? శరీరం చూపెట్టాలి, చూపెట్టేటువంటి ఒక ఆమెను తీసుకురావాలి. ఇంత వెకిలితనమా అండి? ఇంత మూర్ఖత్వం అండి. అది నిజమానయ్య? ఏదైతే ఆమోదయోగ్యమో సినిమాలో అది నిజ జీవితంలో ఆమోదయోగ్యం కాదు కదా. నిజ జీవితంలో కనుక నువ్వు నీ భార్యను తీసుకెళ్ళి నువ్వు నిజంగా కూడా వీధిలో కనుక అలా డ్యాన్స్ చేస్తే అందరూ మెచ్చుకుంటే అది బాగానే ఉంటుంది. నువ్వు నిజంగా ఏది నిజ జీవితంలో ఏది మన భార్యను తీసుకొని మనం కనుక వీధిలోకి వెళ్ళి డ్యాన్స్ చేస్తే ఏమంటారా? మనల్ని పిచ్చి ఆసుపత్రికి పంపిస్తారు, ఎర్రగడ్డలో ఉన్న పిచ్చి ఆసుపత్రికి పంపిస్తారు. నిజ జీవితంలో మనల్ని పిచ్చి వాళ్ళు అంటారా అనరా? అంటే ఏంది సినిమాల్లో అవును ఆ డైరెక్టర్ మనల్ని ఏం చేస్తున్నాడు? పిచ్చోడు చేస్తున్నాడనే కదా. అవిద్య అంటే ఏంటి? అందుకే చెప్తున్నాడు పతంజలి, విపర్యంతో వికల్పంతో కూడినటువంటి విషయాల పట్ల ఆసక్తి మూర్ఖత్వం ఉండేటువంటి వాడు వాటిని ఎంజాయ్ చేస్తాడయ్యా. అవి సత్యానికి చాలా దూరమయ్యా. నువ్వు వాటిని ఎంజాయ్ చేస్తున్నావంటే ఏంటి? సత్యానికి దూరంగా ఉండేటువంటి విషయాలను ఎంజాయ్ చేయడం వల్ల ఇంటికి వస్తే సత్యం ఏంటి? నువ్వు భార్య హీరోయిన్లా ఉంటుందానే నువ్వు హీరోలాగా ఉంటావయ్యా? నిజంగా కనుక మన యొక్క భార్య కనుక హీరోయిన్లా ఉండి మనం కనుక హీరోలాగానే సినిమాలే చూసి హీరోలాగా ఉంటే హీరోయిన్ లాగానే ఉంటే ఈ ప్రపంచమే ఓవర్ నైట్ మారి అసలు స్పిరిచువాలిటీ అవసరం లేదు, టెంపుల్సే అవసరం లేదు. ఎందుకంటే సినిమాల్లో అందరూ హీరోని అభిమానిస్తారు, అందరూ హీరోయిన్ని అభిమానిస్తారు. అవునా విలన్లని ఎవరు లైక్ చేయరు. మరి నిజమైనటువంటి జీవితంలో అందరూ హీరోలు అయితే హీరోయిన్లు అయితే ఈ క్రైమ్లు ఎందుకు, ఈ పోలీసులు ఎందుకు, ఈ లాయర్లు ఎందుకు, ఈ కోర్టులు ఎందుకు, ఈ కథలు ఎందుకు, పిల్లలకి పేరెంట్స్ పాఠాలు చెప్పడం అరే నువ్వు చక్కగా నడుచుకోరా అని అనడం ఎందుకు, ఈ అమ్మాయిల మీద జరిగేటువంటి అఘాయిత్యాయులు ఎందుకు, పసికందుల మీద ఏది అప్పుడే పుట్టిన పిల్ల మీద నేరం ఎందుకయ్యా? ఆ పిల్ల పసిపాప ఏం చేసింది, ఆ పెళ్లి కానటువంటి ఆ పిల్లలు ఏం చేశారు, ఎక్కడ అమానుషత్వం అయ్యా? ప్రతిరోజు పేపర్ చదివితే ఎంత ఆక్రోషమయ్యా? ఏ ప్రపంచంలో ఉన్నాము, ఎలా ఉన్నాము, ఎక్కడ ఉన్నాము? ఎందుకని మరి అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ సూపర్ హిట్. మరి ఆ ప్రతి దాంట్లో ఎవడా నీకు ఇష్టం అంటే విలన్ నాకు ఇష్టం అని ఎవడని చెప్తాడా? నాకు నా హీరో వాడు, నా హీరోయిన్ ఇది. ఎందుకు హీరో అయ్యాడు? అన్ని మంచి పనులు చేయడం వల్ల హీరో అయ్యాడు. ఈవిడ అవునా ఎంతో తెగువ ద్రౌపదిలాగా లేకపోతే సీతమ్మలాగా ఎంతో త్యాగం చేయటం వల్ల ఎంతో అవునా ఎన్ని కష్టాలు పెట్టినా కూడా అవునా హీరో గారి దగ్గర ఏం డబ్బులు లేకపోయినా కూడా ఆ యొక్క హీరో గారిని అపమానించడం వల్ల అవునా ఎంతో క్షమాగుణం ఉండటం వల్ల ఈమె హీరోయిన్ అయింది. మరి నిజ జీవితంలో అవునా మరి వీళ్ళు నిజంగా ఆ హీరోని అభిమానించే వాళ్ళు హీరోయిన్ అభిమానించే వాళ్ళు జీవితంలో స్వర్గంలా ఉండాలి ఏ కుటుంబం అయినా కూడా. మరి నిజంగా హీరోయిన్లలా ఉంటే మళ్ళీ ఏ ఇంట్లో చూసిన రకమైనయా? అందుకే సత్యం వదిష్యామి వృత్తం వదిష్యామి. ఏం చెప్తుందయ్యా వేదం? అయ్యా నువ్వు సత్యాన్ని చూడటానికి ట్రైనింగ్ ఇస్తే మైండ్ని అవునా సో దానికి ఆ విధంగా సత్యాన్ని స్వీకరిస్తావు. కానీ నువ్వు మైండ్ని డెల్యూజన్లోకి తీసుకెళ్తే నువ్వు సత్యం కాని అటువంటి దాని విపర్యంతో వికల్పంతో లేనటువంటిది ఊహించుకొని ఆ సినిమాలో
ఏదైతే సత్యానికి దూరమో వికల్పమో ఏదైతే అసాధ్యమో దాన్ని చూసి వచ్చి ఇంటికి వచ్చి సత్యాన్ని చూస్తే సత్యానికి విపర్యానికి వికల్పానికి అస్థిమశకాంతరం తేడా ఉంటుంది, ఏనుక్కి దోమకున్నంత తేడా ఉంటుంది. హిమాలయాలకి అవతల నీ దగ్గర ఉండేటువంటి మురికి గుంట, మానస సరోవరానికి నీ ఇంటి దగ్గర ఉండేటువంటి మురికి గుంట కూడా తేడా ఉంటుంది. ఏమయ్యా మళ్ళీ మనం ఏం చేస్తామయ్యా, ఇంట్లో ఉండేటువంటి భార్య నచ్చదు కానీ ఆ సినిమాలో ఉండేటువంటి ఆవిడ నిజంగా పోనీ ఆ హీరోయిన్ పోనీ ఆ హీరోయిన్కి అన్ని హీరోయిన్ గుణాలు ఉన్నాయంటారు. ఆ సినిమాలో ఒక యాక్షన్, అవునా అండి? చెప్తున్నానండి. మనం అంటే ఎంత అసత్యమైనటువంటి దాన్ని ఎంత అభిమానిస్తాము, అసత్యమైనటువంటి దాన్ని ఎంత అభిమానిస్తే సత్యాన్ని చూడలేము మనం. ఎందుకని అసత్యాన్ని చూడడానికి అలవాటు పడిపోయింది మైండ్. అప్పుడు సత్యాన్ని ఎలా స్వీకరిస్తుంది? అందుకే సత్యాన్ని స్వీకరించాలి అని అంటే, భార్య అనేటువంటి సత్యాన్ని చూడాలి అని అంటే, అభిమానించాలి అని అంటే, పిల్లలు అనేటువంటి సత్యాన్ని, జీవితం అనేది సత్యమయ్యా, జీవితం అనేది సినిమా కాదు. ఆ యొక్క జీవితమే నీకు స్వర్గంగా మారాలి అని అంటే ఆ యొక్క సత్యంతో పని చేయమని చెప్తుంది, సత్యాన్ని చూడమని చెప్తుంది అయ్యా. అంతేగాని అసత్యాన్ని చూసి విపర్యంతో కూడినటువంటి వికల్పంతో కూడినటువంటి వ్యామోహంతో కూడినటువంటి దాన్ని చూస్తే ఏమవుతుందయ్యా? అందుకే మన నిజ జీవితం, వాడు సినిమా చూసి ఇక్కడ నిజ జీవితంలో ఏం చేస్తున్నాడు, విలన్లో రేపులు చేస్తున్నాడు. ఏమయ్యా విలన్లో రేపులు చేస్తున్నాడు ఏది సినిమా చూసి, ఆ తర్వాత ఏది ఈ వాట్సాప్లో లేకుంటే మొబైల్ ఫోన్లలో చూసి. ఇదే కదా ప్రేరణ పొందింది. ఎందుకని? ఎందుకనంటే విపర్యమయ్యా. అందుకే చెప్తా సత్యం 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 సత్యం. ఎవడైతే సత్యం నిజంగా సత్యంతో పనిచేస్తారు, ఏది మహాభారతం కానీ రామాయణం కానీ డెల్యూషన్ ఎక్కడ లేదు. అవునా? డెల్యూజన్ని వాళ్ళు ఎలా చూపెట్టారు, అలా విపర్యాన్ని వికల్పాన్ని ఎలా చూపెట్టారు మన వాళ్ళు, దాన్ని ఒక విలన్కు ఉండే క్యారెక్టర్లా చూపెట్టారు, హీరో క్యారెక్టర్లో చూపెట్టలా. అందులో ఏది మన సినిమాలో కనుక హీరో కనుక అట్లా ఆకాశంలోకి ఎగిరి 10 మంది, అవునా, ఆయన ఉఫ్ అనగానే 10 మంది విలన్లు అలా ఎగిరిపోయినట్టు, అవునా, 1000 మంది ఈయన ఉఫ్ అనగానే హీరో గారు, ఆవిడ సో నేల అంత అదిరిపోయింది అందరికీ, ఆవిడ ఆ ధూళికే ఒకరొకరు అందరూ విలన్లంతా ఏది దూది పింజంలో ఎగిరిపోయారండి అంత చుట్టూ. చూస్తాం కదా సినిమాల్లో. అలా బుల్లెట్ వచ్చిందో ఈయన చెయ్యి ఇలా అనగానే ఆ బుల్లెట్లు ఆగిపోయాయంట. ఆ బుల్లెట్లు కూడా కనిపిస్తున్నాయి ఈయనకి. అరే యోగులమైనటువంటి మేము సమాధులు చేస్తేనే మాకేం కనపడాయి, వీళ్ళకి ఈయనకంటే ఈయనకు బుల్లెట్లు కనిపిస్తున్నాయంట. బుల్లెట్లు ఈయన అనగానే ఆగిపోయినాయంట, అలా పటపట రాలిపోయాయంట కిందికి. ఏమయ్యా ఏది మన సినిమాలండి చూపెట్టేటువంటి ఏది ఇలా అనగానే అలా వెళ్ళిపోయాయంట. రామాయణంలో కూడా అలా ఉన్నాయి. కానీ రామాయణంలో రాముడు చేసినట్టు ఉందా, కృష్ణుడు అలా చూపెట్టినట్టు ఉందా, లేకపోతే అక్కడ రావణాసుడు అలా చూపెట్టినట్టు ఉందా? ఎలా ఏమయ్యా అలాంటివన్నీ రావణాసుడు చూపెట్టినట్టు. మరి రావణాసుడు విలనా హీరోనా? సో ఆయన రావణాసుడు పక్క విలన్ అయ్యా. మరి సినిమాలో హీరోని ఎలా చూపిస్తున్నావయ్యా? సో హీరో అనేది సింపుల్గా ఉండాలా, అవునా, ఒక విలన్కి ఉండాలి. అవన్నీ హీరోకి ఎలా ఉంటాయి అలా అనుకున్నారు. ఇక్కడ మాయమైపోయి ఓ బిల్డింగ్ మీద నుంచి అట్లా ఓ బిల్డింగ్ మీదకి. అరే ఆ లామాలు 20 సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ ఏది టిబెట్లో ఒక పర్వతం మించి ఇంకో పర్వతం మీదకి దూకటం, ఎస్ అది ఎంతో కష్టం. ఆ యొక్క సిద్ధుల్ని ఏది ఆ సిద్ధులు వస్తే అది కూడా ఈయన సినిమాల్లో అబ్బో అదేదో ఏది ఈ బిల్డింగ్ నుంచి ఆ బిల్డింగ్ మీదకి, ఆ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్ మీదకి, ఓ కిలోమీటర్ బిల్డింగ్ మీద నుంచి అట్లా దూకినా కదా ఆయనకేం కాదు, భూమే పగిలిపోతుంది. చెప్తున్నాను కదండి. మన యొక్క డెల్యూజన్ ఏంటంటే అక్కడ ఇవన్నీ మనకి రామాయణంలో కానీ మహాభారతంలో కానీ హీరోకి చూపెట్టలా, ఇవన్నీ విలన్లకు చూపెట్టారు. కానీ మన సినిమాల్లో హీరోకి చూపిస్తారు ఇవన్నీ. అంటే మన మైండ్ని ఎలా పాడు చేస్తున్నారో చూడండి. చాలా తేడా ఉంది. ఏది నువ్వు రామాయణము మహాభారతము త్రిపుర యోగ రహస్యము ఏది ఆధ్యాత్మిక గ్రంథము అవన్నీ సత్యాన్ని చెప్పేటువంటివి. నీలో ఉండేటువంటి వికల్పాన్ని, నీలో ఉండేటువంటి వ్యామోహాన్ని, నీలో ఉండేటువంటి ఓహో ఇలాంటి సిద్ధులు ప్రదర్శిస్తే అది ఆధ్యాత్మికత కాదు, అది ఒక చెడు మార్గం అనేటువంటి విషయం రామాయణం చెబుతోంది. అలాంటి విషయం మహాభారతం చెబుతోంది. కానీ ఈ సినిమాలో ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. అందుకే వాటికి వీటికి అస్థిమశకాంతరం తేడా ఉంది నాయన. అందుకే మన పూర్వీకులు సినిమాలు ఆ జోలికి పోలేదు నాయన. అవునా? ఇలాంటి అందుకే అసలు అలాంటి ధ్యాన పద్ధతులకే వెళ్ళలేదు. ఏ ధ్యాన పద్ధతులు అయితే సిద్ధుల్ని పెంచుతాయో, ఇలా ఇక్కడ మాయమై అక్కడ ఎలాంటివి ఉంటాయో అలా అబ్బో
అవునా? మన గోల్ ఏంటి? వైరాగ్యం. అలాంటి సిద్ధులు కాదు, అందుకనే పక్కన పెట్టు. అది వైదిక మార్గానికి అవి వ్యతిరేకం. అది వైదిక మార్గం కాదు, అంత తంత్ర మార్గం, అది మనది కాదు అని పక్కన పెట్టారు. అరే వీడు దేనికి వచ్చావురా నువ్వు? అబ్బో నీకు అర్హత లేదు, నువ్వు వైరాగ్యం గురించి వస్తే నేను స్వీకరిస్తాను, సాధన చతుష్టయం ఉంటే నేను స్వీకరిస్తాను. అంటే ఏంటి? అంటే అనిత్య విచారణ ఉందా లేదా, ఇహ వైరాగ్యం పరవైరాగ్యం ఉందా లేదా, వైరాగ్యం ఫస్ట్. ముముక్షత్వం, ఏది షడ్గుణాలు ఉన్నాయా లేదా, ముముక్షత్వం ఉందా లేదా, తీవ్రమైనటువంటి కోరిక ఉందా పరబ్రహ్మ సాక్షాత్కారం పొందాలని, లేకపోతే రావణాసురునిలాగా ఇక్కడ మాయమైపోయి అక్కడ తేలాలి, లేకపోతే అలా కళ్ళు మూసుకుంటే అందరి మైండ్లో తెలవాలా, లేకపోతే అలా కళ్ళు మూసుకుంటే ఏ బ్యాంకులో ఎవడ అకౌంట్ ఎక్కడ ఉందో తెలవాలా, అట్లా కళ్ళు మూసుకుంటే ఏ భూమి కింద ఏ ట్రెజర్ ఉందో కనపడాలా అని ఇలాంటివి ఏమైనా అలాంటి ఆలోచనలు పెట్టుకొని వస్తున్నాడా, లేకపోతే కళ్ళు మూసుకుంటే అందరి మైండ్లలో ఏముంది సో దట్ అవునా తెలుసుకొని డబ్బులు సంపాదిద్దామని ఉందా, లేకపోతే అలా కళ్ళు మూసుకొని ఇలా మన బంగారం సృష్టించిద్దామని ఉందా? అలాంటి వాళ్ళని దగ్గరికి కూడా రానివ్వకూడదని చెప్తోంది శాస్త్రం. సాధన చతుష్టయం అంటే ఇవి. అలాంటి వాళ్ళని వైదిక మార్గం అంటాం. అలాంటి వాళ్ళని ఏది వైదిక ధర్మ మార్గపరతాహ అంటే వైదిక ధర్మ మార్గాన్ని అనుసరించేటువంటి ఒక శిష్యుడు ఈ విధంగా రావాలి. అంతేగాని అవునా నీకు ఆస్ట్రల్ ట్రావెలింగ్ వస్తే నువ్వు కళ్ళు మూసుకుంటావో నీకు ఇట్లా మాయమైపోతున్నావు, నీ శరీరం పెద్దగా అయిపోతుంది, నీ శరీరం చిన్నగా అయిపోతుంది, నువ్వు ఇక్కడ మాయమైపోతావు, అక్కడ తేలుతావు, నువ్వు అట్లా ఉన్నవో లేవు, అబ్బో నీకు అన్నీ కనిపిస్తున్నాయి చూడు, నీకు స్టాల్ కనిపిస్తున్నాయి చూడు, నీకు హిమాలయాలు కనిపిస్తున్నాయి చూడు, నీకు వాళ్ళు కనిపిస్తున్నారు చూడు, నీకు వీళ్ళు కనిపిస్తున్నారు చూడు. ఇది ఎవరయ్యా? దీంట్లో సాధన చతుష్టయం ఎక్కడుందయ్యా? ఇది ఎక్కడి మార్గం అయ్యా? ఈ పిచ్చి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? ఏది ఆధ్యాత్మికత అంటే? ఇలాంటి పుస్తకాలు చదువుతారా ఎవరైనా? ఏదైనా పుస్తకం ఇలాంటివి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే అరే అవి అంటరానటువంటి పుస్తకాలు రా. ఏమన్నారు? అచ్యుత అరే అవి చ్యుత వదిలేయాలి, ఆ పుస్తకాల్ని వదిలేయాల్సినటువంటి పుస్తకాలు అవి. వాటి ముట్టుకోకరా, అక్కడ దగ్గరికి వెళ్ళకరా, అలాంటి వాటి దగ్గరికి వెళ్ళకు, అలాంటి బోధల దగ్గరికి వెళ్ళకు, అలాంటి గురువుల దగ్గరికి వెళ్ళకు. ఎవడైనా పవర్ నేర్పిస్తానంటే అలాంటి గురువుల దగ్గరికి వెళ్ళకు. తంత్రం నేర్పిస్తాను వద్దు. ఎవడైతే తీవ్రమైనటువంటి వైరాగ్యం శంకరాచార్య ఏం చెప్తుంది? సాధనా చతుష్టయం ఉంటేనే నువ్వు నిన్ను శిష్యునిగా స్వీకరించు. వైదిక ధర్మ మార్గం మాత్రమే, అవునా, అది మాత్రమే విముక్తికి మార్గం. దానికి అదైతే కాదో దాన్ని పక్కన పెట్టేయమని చెప్పాడు. అందుకే శంకరాచార్య అంటే చాలామందికి బల్ల. ఎందుకని? ఆయన వైరాగ్యం, తీవ్రమైనటువంటి వైరాగ్యం గురించి మాట్లాడాడు కనుక, కేవలం వైదిక ధర్మ మార్గం గురించి మాట్లాడాడు కనుక, అంతేగాని మంత్రము తంత్రము దీని గురించి మాట్లాడలేదు కనుక. మరి సాక్షాత్ మంత్రకర్త, సాక్షాత్ శ్రీచక్రం లాంటి చక్రాలు ఇచ్చినటువంటి శంకరాచార్య అలా చెబితే సబ్జెక్ట్ చెప్పేవాడు సబ్జెక్టే చెప్తాడయా. దేనివల్ల అదేమిటి, దానికి ఉండేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, దానికి ఒక డిజడ్వాంటేజెస్ ఏంటి, దానివల్ల వచ్చేటువంటి లాభాలు ఏంటి, నష్టాలు ఏంటని ఉన్నట్టు ఒక శాస్త్రజ్ఞుడు చెప్తాడు. శంకరాచార్య గారు అలా చెప్పారు. ఆయన శ్రీచక్రం ఇచ్చినంత మాత్రాన, తంత్ర తెలిసినంత మాత్రాన, మంత్రం ఇచ్చినంత మాత్రాన ఆయనకు ఉన్నతమైనటువంటి అద్వైతం ఇచ్చింది కూడా ఆయన్నే. అందుకే చెప్పాడు, అయ్యా ఇవి కాదు, అవునా, ఇవి రాగం గురించి కాదు, వైదిక ధర్మ మార్గం వేరు, ఇది వేరు, ఈ తంత్రం వేరు, ఇవి నిత్య నైమితిక కర్మలకు మాత్రమే. మళ్ళీ ఆయనే చెప్పాడు, గోవిందం భజ గోవిందం గోవిందం భజ భువనమతే అని ఆయనే చెప్పాడు కదా. సో ఆయన ఎందుకు, శంకరాచార్య ఎందుకు ఫేమస్ అయ్యాడే? శ్రీచక్రం ఇచ్చినందుకు ఫేమస్ అయ్యాడా? లేకుంటే ఇవన్నీ శతనామాలు ఇచ్చినందుకు ఫేమస్ అయ్యాడా? అద్వైత స్థాపకుడని. Today we use our eyes a lot. We have eye nutrition called. It really helps. Drishti, vision enhancing, astaxanthin tool. It has taurine tool, leucine tool. It has lutein tool. Zeaxanthin tool, the best of the xanthines. No one can give those quantity, that purity, that much of concentration. It works, helps. Every day you watch your LED screen, your eye is damaged. So you must use for your children and you. This eye damage, eye nutrition to prevent free radicals, Blu-ray eye damage or UVB damage
or acid alkali environment damage. I have given you 3 tools for your eyes. One is burning eye drop. Another one is lubricating eye drop, which is very important because your eyes goes dry when you are watching mobile. You don't even notice. Every day, minimum 3 to 4 times, every 2 hours of working in front of your computer, you must. We have a powerful 99.9 and patented, so Blu-ray 100, arresting Blu-ray, 5 kinds of the rays it will arrest. So that sheet you should buy in your home, LED lights too, your laptop too, everywhere. Your TV too, you must cover that. Understand? So that is the first precaution. Eyes you can protect. Number 2 is that these are eye drops. Right now, what are the eye drops we have in the market? They also lubricate, they also remove the protein synthesis, they trigger the protein synthesis. Okay. But if you have more eye damage, there is burning, literally it burns, so they will be helpful to repair if the damage is more. But sugar there are a lot of other things you have to take care if you want to restore your eye. Suppose blood sugar is high, and one side your blood sugar is high, one side it won't have. Especially blood sugar is of one which damages the eye, smallest capillaries, rod cells and cone cells. Sugar is a culprit, let me tell you. More than even a fat. Understand? Because eyes need constant fuel, so carbs is fuel. But when blood glucose exceeds, just as I told you, it becomes like a blade. It just blocks your vision. The entire glaucoma, etc. today are macular degeneration just because of this.